ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శేఖర్ గారు గూడూరు నుంచి వచ్చారు మాస్టర్. సార్ చెప్పబోయే టాపిక్ స్వ అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ని వెల్కమ్ చేసుకుందాం. ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్ సార్, కంటిన్యూ అవర్ సెక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా జగద్గురు పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకి, వారిద్దరు పుత్రికలకి ఆత్మపూర్వక ధన్యవాదాలు. నాకు ధ్యానాన్ని నేర్పించిన గూడూరు బుద్ధ పిరమిడ్ చంద్రశేఖర్ సార్కి, అదేవిధంగా నా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానంలో ఏ విధంగా మనం కూర్చోవాలా, ఏ విధమైన సాధన చేయాలా అని నాకు మెలకువలు నేర్పించిన కాళాశ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. నా పేరు శేఖర్, మాది గూడూరు దగ్గర చిల్లకూరు గ్రామం. నేను 2022లో ధ్యానంలోకి రావటం జరిగింది. ధ్యానంలోకి రాకముందు నా పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దాని గురించి మీకు ఒక 10 నిమిషాల్లో చెప్తాను. ధ్యానంలోకి రాకముందు నేను సరికాని ఆలోచనలతో సతమతం అయ్యేవాడిని. ప్రతిరోజు సరికాని ఆలోచనలు అంటే ఎటువంటి ఆలోచనలు అంటే, ఒక ఫోన్ వచ్చింది అంటే అది నెగటివ్గా తీసుకునేవాడిని. ఎవరో ఏదో అయిందేమో, నాకు కాల్ చేశారేమో, ఎవరికో ఇబ్బంది జరిగిందేమో, నాకు కాల్ చేశారేమో, లేకపోతే ఏదైనా జరిగిందేమో అని చెప్పి కాల్ చేసేవాళ్ళేమో అనే నెగటివ్ ఆలోచనలతో ఎక్కువగా ఉండేవాడిని. ఈ నెగటివ్ ఆలోచనలు అనేది నాకు బీభత్సంగా ఉండేటి. ఎవరన్నా హడావుడిగా ఇంటికి వచ్చి శేఖరా అన్నా కూడా, ఓయమ్మ ఏమైనా ఇబ్బంది కావాలని చెప్పేసి లోపల గుండె నాకు తెలియకుండా టపా 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 కొట్టుకునేది. ఎందుకు ఈ విధంగా జరుగుతుందో నాకు అసలు తెలిసేది కాదు. ప్రతి దాంట్లో నెగటివే, ప్రతిదీ నెగటివే. క్షణం పాటు ఫోను చేతిలో లేకుండా ఉండలేకపోయేవాడిని, క్షణం కూడా ఉండలేకపోయేవాడిని. రాత్రుల్లో కొనుక్కున్నాము అంటే, ఏదన్నా ఒక చిన్నపాటి ఆలోచన వచ్చింది అంటే ఆ ఆలోచన ఆలోచిస్తూ ఉండిపోయేవాడిని. అలా తెల్లవారుజామున 3కో 4కో 5కో ఎప్పుడుకు ఒక గంట సేపు నిద్రపోయేవాడిని. అది మంచి ఆలోచన అయినా కూడా అదే ఆలోచనలతో పునుకునేవాడిని, చెడ్డ ఆలోచనలు అయినా కూడా అదే ఆలోచనతో పునుకునేవాడిని. ఆ ఆలోచనలు కట్ చేసుకొని పునుకునే ఇదైతే వచ్చేది కాదు. ఎప్పుడు ఆలోచిస్తూ రోజుకి 60 నుంచి 70 వేల ఆలోచనలు అంటే ఇంచుమించు దాంట్లో ఇంకొక 5% 10% ఎక్స్ట్రా చేసుకోవాలి, నా ఉద్దేశం, నా లెక్క ప్రకారం వేసుకుంటే. అటువంటి ఆలోచనలు ఆలోచించి నా లోపల నాకు తెలియకుండానే కొన్ని ప్రాబ్లమ్స్ నేనే క్రియేట్ చేసేసుకున్నా. ఏ విధంగా అంటే, శారీరకంగా నా లోపల రోగాలు అనేటివి కొన్ని వచ్చేసి. ఏ విధమైన రోగాలంటే, కడుపు బిర్రుగా రాయి ఉన్నట్టుండేది. నేను అదేదో పెద్ద గొప్ప అనుకునేవాడిని అప్పట్లో. ఎవరైనా వచ్చేటి ఏళ్ళతో టచ్ చేసి పొట్టం చూడు ఎంత స్ట్రాంగ్ గా ఉందో అనేవాడిని. కానీ అది రోగం అనే సంగతి నాకు తెలియదు ఇప్పుడు దాకా. దాని తర్వాత నాకు ఒక దీర్ఘకాలిక వ్యాధి ఒకటి ఉండింది. ఆ వ్యాధి ఏంటంటే దగ్గు. ఆ దగ్గు ఎటువంటి దగ్గు అంటే, ఇక్కడ ఇంట్లో కూర్చొని నేను దగ్గాను అంటే ఇంచుమించు మా ఇంటి పక్కన ఒక 2-3 ఇళ్ళ వాళ్ళకి వినపడేది. అంత పెద్ద దగ్గు దగ్గేవాడిని. ఎందుకు దగ్గుతున్నాను అంటే, హాస్పిటల్ పోతే మీ ఇంట్లో వంశపారంపర్యంగా ఉంది, అందువల్ల నీకు ఈ దగ్గు వచ్చింది, మీరు టాబ్లెట్లు తీసుకొని సరిగ్గా వాడితే అది ప్రస్తుతానికి నెమ్ము కింద వస్తుంది, ఈ రోగం కానీ ముదిరింది అంటే అది టీబీ కిందకి వస్తుంది అని చెప్పేసి అన్నారు. నా దగ్గు సంగతి పక్కన పెడితే, ఇంట్లో పొద్దున్న లేచి ఆడవాళ్ళు పని బాట చేసుకొని పాపము కొనుక్కొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకునే టైంలో నేను ఆ టైంలో నేను దగ్గతా ఉంటే వాళ్ళకి ఎట్లా నిద్ర పడుతుంది, అదొక టెన్షన్. అదే టైంలో రీసెంట్ గా ఆ కొత్తలోనే నాకు పెళ్ళి అయింది. నేను ఒకటే మనం దగ్గతా ఉండేవాడిని. ఇంట్లో పెళ్ళైంది కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి ఎట్టకూడనా అది అది ప్రాబ్లం లే, ఈ డస్ట్ వల్ల వచ్చిందిలే, ఇది వల్ల వచ్చిందిలే అని చెప్పి ఏదో చెప్పుకుంటా వచ్చేసేవాడిని. ఇంట్లో వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ పోయేవాళ్ళు. ఈ డాక్టర్లు చెప్పిన మాటలకి నేను భయపడిపోయాను. ఎందుకు భయపడిపోయాను? ఇది స్టార్టింగ్ లో నెమ్ము ముదిరితే టీబీ అయింది అని చెప్పి అన్నారు. స్టార్టింగ్ లో చిన్న ఇన్హిబిటర్ ఇచ్చారు పీల్చేదానికి. ఇది కొన్ని సంవత్సరాలు పీల్చండి, తగ్గకపోతే పెద్ద డబ్బా ఇస్తామని చెప్పి అన్నారు నాకు.
ఒరిడమ్మంబడ ఇదేంద్ర స్వామి, నాకు పెళ్లి సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంటే ఈ డబ్బాలు, ఈ ఇన్వేలర్లు, ఈ పేల్చటాలు, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి ఒకటి, తినక ముందు ఒకటి, తిన్న తర్వాత ఒకటి, ఇన్ని నేను ఏంద్ర స్వామి అని చెప్పేసి నాకు అసలు అర్థమయ్యేది కాదు. ఇది వంశపారపరంగా వస్తుంది కావాలి, ఆ రోగం నాకే రావాలా, ఇదేంద్ర ఈ కర్మ అని చెప్పేసి నేను లోపల 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 కుమిలి 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 పోయేవాడిని. సరే అని చెప్పేసి ఇది వరకు నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉండేసి, ఇన్ని సంవత్సరాలు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడేవి కదా, నీకు తగ్గలేదు కదా, హోమియోపతి మెడిసిన్స్ వాడు అన్నారు. సరే అని చెప్పేసి హోమియోపతి మెడిసిన్స్ వాడా. ఇంగ్లీష్ మెడిసిన్స్ కన్నా కొంచెం పర్లేదు, రేట్ తక్కువ, కొంచెం అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉండింది. అది కొన్ని సంవత్సరాలు వాడా. అది కూడా ఏమైంది అంటే వాతావరణాన్ని బట్టి మళ్ళీ ఆ దగ్గు స్టార్ట్ అయిపోయింది. నిమ్మకాలమైనా, ఎండాకాలమైనా, ఎప్పుడైనా మంచి ఎండలో కొంచెం చల్లటి నీళ్ళు తాగాలన్నా దగ్గు స్టార్ట్ అయిపోయింది. సరే ఈ విధంగా ఉంది, ఏం చేయాలా అర్థం కాల. అర్థం కాని పక్షంలో ఆ మెడిసిన్స్ వాడుతున్నాను, దగ్గు దగ్గతానే ఉన్నాను, ఎన్నెన్నో ట్రీట్మెంట్లు ఏమేమో చేస్తా ఉన్నాను, ఏం ప్రయోజనం లేదు నీళ్ళు. సరే అని చెప్పేసి నాకు, మేము షటిల్ ఆడేవాళ్ళం. నేను బాగా 20 సంవత్సరాల నుంచి షటిల్ ఆడతా బాగా. మా షటిల్ ఆడే పక్కనే బుద్ధ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం అనేది ఒకటి ఉంది. బుద్ధ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం కాడి నుంచి దాటుకొని మేము షటిల్కి పోవాలి. ఒక 15-20 మంది పోతాం ఆ లైన్లో. నేను రోజు పోతుంటాను. ఇదేందో ఖుషీగా ఉంది, ధ్యాన ఆశ్రమం ఉంది, ఇది ఏందోలే అని చెప్పేసి నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు. కానీ ఒక రోజు అదే దారిని పోతా ఉండి ఆ ఆడ ఆగి, ఎందుకు ఆగాలనిపించింది, ఆగిన తర్వాత ఆ లోపల బుద్ధా పిరమిడ్ మెయింటెనెన్స్ చేసే సారు, చంద్రశేఖర్ సారు, అప్పటిదాకా అతను చంద్రశేఖర్ సార్ అని నాకు తెలియదు, ఇప్పుడు చెప్తున్నాను. సారు, సార్ ఇదేం సార్ ఇది అని అడిగా. ఇది నీకు తెలియదా అన్నాడు. తెలియదు సార్ అన్న. ఇది పిరమిడ్ అంటారు అంటారు. ఏం చేస్తారు సార్ దీంతో, లోపల ఏం చేస్తారు సార్ అని. లోపల ఎవరైనా ముసలోళ్ళని ముత్తుకోవాలని, ఆశ్రమం అన్నారు కదా, ఆశ్రమం అంటే మనం పాతకాలంలో ముసలోళ్ళని ముత్తుకోవాలని పెట్టుకొని ఏదో ఫుడ్ అన్ని అరేంజ్ చేస్తారు కదా, ఆ టైప్ అని చెప్పి అడిగితే, లేదు ఇది ధ్యానం చేసుకునే క్లాసు అన్నాడు. ధ్యానం అంటే ఏంది అన్నాడు. తెలీదా అన్నాడు. తెలియస్తారని. ఒక 5 నిమిషాలు వస్తావా అన్నాడు. సార్ లేదు సార్, నేను వెళ్ళాలా, షెడ్యూల్కి పోవాలా, షెడ్యూల్కి పోకపోతే ఆడ నాకు అంటే ఆల్మోస్ట్ ముందర వెళ్ళిపోయిన వాళ్ళకి మంచి మంచి ఆ ప్లేస్లు ఉంటాయి, ఆడేదానికి మంచి అవకాశం ఉంటుంది. లేటుగా పోయిన వాళ్ళతో ఆడుకోవాలి. నేను లేస్తా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తాలే అన్న. లేదు, మీకు ఒక్క 10 నిమిషాలు నీకు చెప్తాను, దయచేసి ఆ, మీరు రండి అన్నాడు. సరే 10 నిమిషాలు అన్నాడు కదా, పోదాంలే అని చెప్పేసి లోపలికి పోయా. నేరుగా సార్ ఏం చేశారంటే నేరుగా లోపలికి తీసుకుపోయి కింగ్ ఛాంబర్ లో కూర్చోబెట్టాడు. నువ్వేం చేయబాక, హాయిగా బాస్కెట్లు వేసుకొని పద్మాసనం వేసుకుని కూర్చో, కళ్ళు మూసుకో, 2 వేలలో వేలు పెట్టుకుని హాయిగా కూర్చో అన్నాడు. సరే అని చెప్పేసి కూర్చున్నాను. కూర్చోగానే సార్ ఉండేసి ఈ విధంగా చెప్పాడు, శ్వాసను గమనిస్తూ కూర్చో, శ్వాసను గమనిస్తూ కూర్చో, శ్వాసను గమనిస్తూ కూర్చో. సరే అని చెప్పి కళ్ళు మూసుకున్న తర్వాత శ్వాసను గమనిస్తూ కూర్చున్న 10 నిమిషాలు 15 నిమిషాలకు సార్ ఉండేసి, సరిపోయి చాలు, ధ్యానం అంటే ఇదేను, కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉంటే చాలు, మీకు ఆటోమేటిక్ గా కొద్ది రోజులకి ధ్యానం అనేది మీకు తెలుస్తుంది అన్నాడు. అసలు నేను ఎందుకు కూర్చున్నాను, ఈయన ఏం చెప్పాడు, నాకు ఏం అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి నేను సతమతం అయ్యా. సార్ ఇంకో మాట కూడా అన్నాడు. ఏమన్నాడు, నువ్వు షెట్ల్కి పోతున్నావు కదా, నువ్వు రోజు ధ్యానం చేసి షెట్ల్కి పో, నీ ఆట మారిద్ది అన్నాడు. అసలు షెట్ల్కి ధ్యానానికి సంబంధం ఏంది, లేదు కదా. షెటిల్ ఆడితే షెటిల్ ఆడతాము, ధ్యానం చేసి షెటిల్ ఆడు మారిపోద్ది అన్నాడు. ఏంది షెటిల్ ఆడి ధ్యానానికి షెటిల్కి సంబంధం ఏంది అని చెప్పేసి నాకు అర్థం కాల. సర్లే ఏదో చెప్పారులే అని చెప్పేసి నేను నా పాటికి నేను షెటిల్ ఆడటానికి వెళ్ళిపోయిన తర్వాత నాకు లోపల అనిపిస్తుంది, నువ్వు ధ్యానం అని చెప్పి అన్నారు కదా, ఒకసారి యూట్యూబ్ కొట్టి చూడు అని చెప్పి అనిపిస్తా ఉంది. వెంటనే యూట్యూబ్ ఆన్ చేసి ధ్యానం వల్ల కలిగే లాభాలు అని కొట్టిన వెంటనే నేను ఆ పొజిషన్ లో, నేను ఏ విధమైన పొజిషన్ లో ఉన్నానో దానికి సంబంధించిన మ్యాటర్ వచ్చింది. సరికాని ఆలోచనలు, నిద్ర పట్టకపోవటము, ఆ ఆకలి లేకపోయినా కూడా ఎక్కువగా తీసుకోవాలనిపించడము, రకరకాల సంబంధించిన అన్ని వచ్చేసాను. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో నేను చేయాల్సింది ధ్యానము, నేను రాంగ్ రూట్ లో పోతున్నాను అని చెప్పి నాకు అర్థమైంది. ఇదివరకు ఏం చేసేవాడిని, సోమవారం అయితే శివాలయము, గురువారం అయితే సాయిబాబా గుడి, శనివారం అయితే వెంకటేశ్వర స్వామి గుడి,
ఏ గుళ్ళుకు పోవాలో ఎక్కడెక్కడికి పోవాలో అన్నిటికి తిరిగేవాడిని. ప్రతి దగ్గర పోయినా కూడా నా ఆలోచన విధానం మారేది కాదు. కానీ అది కూడా ఎందుకు పోయేవాడిని, మొక్కుపొడిగా పోయేవాడిని. పోకపోతే ఆ వెంకటేశ్వర స్వామి ఏమైనా అంటాడేమో, లేకపోతే ఈ రోజు ఏమో బ్యాడ్ జరుగుతుందేమో అన్న ఒక్క సరికాని ఆలోచనలతోనే పోయేవాడిని కానీ ఆ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఏ రోజు పోలే. ఇలా జరుగుతూ 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 ఉన్న టైంలో ఆ నేను ధ్యానంలోకి రావటం జరిగింది. సరే అని చెప్పేసి ధ్యానం చేయటం స్టార్ట్ చేశాను. కానీ నా మనసు, నా ఆలోచనలు ఒక్క 10 నిమిషాలు కూడా కూర్చొనిచ్చేది కాదు నన్ను. 10 నిమిషాలు కూర్చున్నాను అంటే పక్కనే వెంటనే ఫోన్ ఉంది కదా నాకు. ఆ ఫోన్ ఏంటంటే ఒక్క నిమిషం ఫోన్ లేకపోయినా కూడా ఉండలేకపోయేవాడిని. ఆ ఫోన్ లో నువ్వు 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చున్నావు, ఈ లోపల నీకు 10 నిమిషాలు 10 ఫోన్లు వచ్చేస్తుంటే లే 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 ముందర ఫోన్ ది అని చెప్పేసి ఒక ఆలోచనతో లేసేసేవాడిని. అలా కొద్ది రోజులు గడిచింది. మళ్ళీ చంద్రశేఖర్ సార్ కాడికి వేసి, సార్ ఈ విధంగా నేను ధ్యానంలో కూర్చుంటున్నాను, నాకు 10 నిమిషాలు కూడా మించి కూర్చోలేకపోతున్నాను, విపరీతమైన ఆలోచనలు నా వల్ల కావట్లేదు సార్. ఏంటంటే ఇంటి కాడైతే నీకు కుదరదు, పిరమిడ్కి వచ్చి కూర్చొని చేయను ఆయన. సరే అని చెప్పేసి పిరమిడ్ కాడికి వేసి కూర్చుందాం అని చెప్పి సాయంకాలం 4:30, 5 గంటలప్పుడు పోయి పిరమిడ్ కాడికి పోయి కూర్చొని ధ్యానం చేసేవాడు. కళ్ళు మూసుకొని కూర్చున్న వెంటనే కళ్ళు తెరిస్తే వచ్చే ఆలోచనలు ఎన్ని ఉంటాయో కళ్ళు మూస్తే దానికి డబుల్ అయిపోయేది. అర్థమయ్యేది కాదు. ఏంద్రా ఇది, కళ్ళు తెరిస్తే ఇన్ని ఆలోచనలు ఉన్నాయి, కళ్ళు మూస్తే ఇన్ని ఆలోచన. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు వెంటనే నువ్వు లే లే లే, నీకు ఇంటికాడ నుంచి వచ్చేసావు, నీకు ఇంటికాడ ఎన్ని పనులు ఉన్నాయో, నీకు ఇంటికాడ పెద్ద ఘోరం జరిగిపోతుంది, నువ్వు వెళ్ళు 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 అని చెప్పేసి ఆలోచనలు మళ్ళీ వచ్చేసి అక్కడే ధ్యానం కుదిరేది కాదు. మా ఇంట్లో వాళ్ళకి ధ్యానం అనేది తెలియదు. నేను అది కూడా కొద్ది రోజులు జరిగిపోయింది. తర్వాత ఏదో వాళ్ళంటే బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేస్తే బాగా కుదరుతుంది అని చెప్పాను. ఇంకా బ్రహ్మముహూర్తం అంటే ఏ టైంలో లేయాలా, 3:30, 4. సరే 3:30, 4 ఆ టైంలో లేసేదో కుదరతుంది కావాలని చెప్పేసి నేను అలారం పెట్టుకొని లేచి కళ్ళు మూసుకొని దోమలు కొడుతుంటే దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తా ఉంటే మా ఇంట్లో వాళ్ళు ఏంది నా చేతపడి చేస్తున్నాడా ఏందని చెప్పేసి వాళ్ళు రకరకాల ఆలోచనలతో వాళ్ళు వెళ్ళిపోయి, వాళ్ళు వెళ్ళటమే కాకుండా నేను ఏదన్నా ఏదైనా చేయకపోతున్నానని చెప్పేసి పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి మా బంధువులు అందరికి చెప్పుకోవటం ఇలా జరిగిపోయింది అనమాట. తర్వాత నేను ఇంట్లో ఒక చిన్న పని కూడా చేసేవాడిని కాదు. కనీసం నేను మంచం మీద కూర్చుంటే అన్ని నా మంచం మీదకే రావాలా, నీళ్లు గాని అన్నం గాని ఏదైనా సరే ప్రతి ఒక్కటి రావాలి. నేను మా ఇంట్లో అన్ని పనులు చేస్తున్నా కూడా మళ్ళీ నాకు సేవ చేయడం కూడా వాళ్ళకి కొంచెం భారంగా అనిపించింది. వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇంటి పనులు చేయాలా, ఇతనికి సేవలు చేయాలా, బిడ్డలను చూసుకోవాలా, అన్ని చేసుకోవాలా, నేను ఒక్కదాన్నే అని చెప్పేసి వాళ్ళు లోపల లోపల సఫర్ అయిపోతున్నారు. ఎందుకు సఫర్ అయిపోతున్నారు ఆ విషయం నాకు చెప్పట్లా, చెప్తే నేను బాధపడతాను అనే ఒక ఇదిలో ఉండేది. సరే అని చెప్పేసి నా పాటికి నేను, వాళ్ళ లోపలైతే బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. నాకైతే చెప్పట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు, ఏమో మొత్తానికి అయిపోయింది. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేస్తా ఉన్నాను, కుదిరేది కాదు. అప్పటికి 6 నెలలు గడిచిపోయింది. ఆఖరికి చంద్రశేఖర్ సార్ నాకు ధ్యానం నేర్పించిన గురువు గారిని అడిగా, సార్ నేను ఇన్ని 6 నెలల నుంచి కూర్చున్నాను, నేను స్టార్టింగ్ లో ఏ విధంగా ఉన్నాను ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది, నా పరిస్థితి ఏం మారలేదు, అదే ఆలోచనలు, అదే పని, అదే తిరుగుడు, ఏం మారట్లేదు సార్ అని చెప్పేసి. అప్పుడు ఏం జరిగిందంటే నేను ధ్యానంకి, మాకు బుద్ధా పిరమిడ్ ధ్యాన ఆశ్రమానికి కాళాశ్రీ నుంచి మునిబాబు గారు అని చెప్పేసి జూమ్ సెక్షన్ నడిపే అతను క్లాస్ చెప్పడానికి వచ్చాడు. వరుసగా 5 వారాలు వచ్చారు. నేను 5వ వారం మధ్యాహ్నం ఇంట్లో భోంచేసుకొని చేసుకొని పోయా. పోయిన తర్వాత సార్ క్లాస్ విన్న తర్వాత నాకు క్లాస్ అయితే ఏం అర్థం కాలేదు. లాస్ట్ లో ఉండేసి మేము జూమ్ నడుపుతామండి, జూమ్ లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి అన్నారు. సరేను అని చెప్పాను. అయిపోయింది. ఇంకా లాస్ట్ లో బయలుదేరి వచ్చేటప్పుడు, శేఖర నువ్వు ఇన్ని నెలల నుంచి నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు కదా, నీకు మార్పు ఏం రాలేదంటున్నావు కాబట్టి సార్ది తెల్లవారుజామున 5 గంటలకి జూమ్ స్టార్ట్ అవుతుంది, జూమ్ లో పోయి కూర్చొని ధ్యానం చేస్తావా? చేస్తాను సార్ అని. నేను ఆడ 5 గంటలకు లేసేదంటే నేను లేపుతాను, నువ్వు ఫోన్ పక్కన పెట్టుకో అన్నాడు. మాకు ధ్యానం నేర్పించిన చంద్రశేఖర్ సార్కి ఆత్మపూర్వక ధన్యవాదాలు. సార్ పర్లేదు సార్, నేను ఎటో క్లాస్ రాలేదా, కాదులే నేను ఒక 2, 3 రోజులు నేను లేపుతాను, నీకు అలవాటు అయితే తర్వాత కావాలంటే నువ్వు చేసుకుంటూ లే. సరే సార్ అని ఫోన్ పక్కన పెట్టుకొని నిద్రపోయేవాడిని. సార్ ఉండేసి కరెక్ట్ గా 5 గంటలకి నన్ను చంద్రశేఖర్ సారు బుద్ధా పిరమిడ్ ధ్యానాశ్రయానికి సంబంధించిన గురువు నాకు శేఖర్తో 5 గంటలకు నన్ను లేపేవాడు. శేఖర 5 అయింది, లేచి వాష్రూమ్ పోయేసి కూర్చొని ధ్యానం చేసుకుని ఆయన. సరే సార్ కూర్చునేవాడిని.
అప్పుడు సార్ ఏం చెప్పారంటే, ధ్యానం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ధ్యానం అంటే ఎట్ట చేయాలి అనే దాని గురించి మెలకువలు కొన్ని నేర్పించారు. ఏ విధమైన మెలకువలు అంటే, నేను ఇదివరకు ధ్యానం చేసేటప్పుడు ఒక 15 నిమిషాలు అప్పుడు కొంచెం పర్లేదులే. ఒక 15 నిమిషాల నుంచి అరగంట, అరగంట నుంచి ముక్కాలు గంట, ముక్కాలు నుంచి ఒక గంట దాకా ట్రై చేస్తాను. కూర్చోగలుగుతున్నా. ఆలోచనలతోనే ఉన్నాను గానీ కూర్చోగలుగుతున్నా. అప్పుడు సార్ ఏం చెప్పారు అంటే, స్థిరస్తుక ఆసనం. స్థిరంగా కూర్చోవాలా, సుఖంగా కూర్చోవాలా, హాయిగా కూర్చోవాలా అని చెప్పేసి మునుబాబు గారు చెప్పడం జరిగింది. అప్పుడు స్థిరంగా కూర్చునేవాడిని. సార్ ఏం చెప్పారంటే, మీరు అరగంట కూర్చుంటారు, గంట కూర్చుంటారు, 2 గంటలు కూర్చుంటారు, 3 గంటలు కూర్చుంటారు, అది మీ ఇష్టం. మీరు కూర్చున్న తర్వాత మీ 2 వేలు ఎంతసేపు అయితే కూర్చోవాలని మీరు నిర్ణయించుకుంటారో అంతసేపు వేలల్లో వేలు తీయబాకండి, కళ్ళు 2 తెరవబాకండి, కాళ్ళు తిమ్మిరి లెక్కుతాయి, కాళ్ళు జాపుకోబాకండి, ఆ, నరాలు జూ జూ అని లాగుతుంటాయి, ఒళ్ళంతా దురద పుట్టినట్టు తిమ్మి ఇచ్చింగ్ లాగా ఉంటది. మీరు వేలు తీసి గీక్కోబాకండి, ఏమైనా జరగనిండి, మీరు ఆ గంట సేపు అలా కూర్చోండి అని చెప్పేసి చెప్పేవాడు. అదేంది సా ఆ విధంగా కూర్చోవాలంటే కాళ్ళు పద్మాసనం తిమ్మిరి లెక్కిపోతాయి కదా, నొప్పి భరించాలి కదా అంటే, అప్పుడు సారేమనేవాళ్ళంటే, నొప్పి మీరు తెచ్చుకున్న కర్మలు మీ నాడీ మండలంలో స్థితమై ఉంటాయి. ఆ నొప్పులు పోవాలి అంటే, ఆ కర్మలు పోవాలి అంటే ఈ నాడీ మండల శుద్ధి జరగాలి. ఆ నాడీ మండల శుద్ధి ఎప్పుడైతే జరగతాదో మీరు తెచ్చుకున్న పాప కర్మలు అన్ని నశించిపోతాయి అని చెప్పేసి అన్నాడు. ఓహో! అంటే అప్పుడు నాకు కొంచెం కొంచెం అర్థమవుతుంది అనమాట. మనం తెచ్చుకున్న కర్మలు ఏందంటే ఈ పొట్ట లావుగా బిగించుకున్నట్టు అయిపోవటము, దగ్గు విపరీతంగా రావటము, నాకు కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ ఏంటంటే నేను ఈ జన్మలోనూ గత జన్మలోనూ ఎప్పుడో నేను విపరీతమైన ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నాను, లేకపోతే బాగా ఆలోచించేసి ఈ రోగాలన్నీ నేను తెచ్చుకున్నాను అని చెప్పేసి నాకు అర్థమైంది. అప్పుడు ఇంక తప్పదురా ఇంక కూర్చోవాలా అని చెప్పేసి పొద్దున్నే జూమ్ నుంచి 5 to 7 జరుగుతూ ఉంటది. 5 లేసి కూర్చునేవాడిని. కూర్చున్న ఒక అరగంటకి ఏంటంటే రెండు కాళ్ళు విపరీతమైన నొప్పులు, తిమ్ముర్లు భయంకరంగా ఉండేటి అన్నమాట. ఓయమ్మ స్టార్ట్ అయిపోయింది. సార్ ఏం చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు కాళ్ళు నొప్పులు వచ్చినా, ఈ తిమ్మిర్లు ఎక్కిన, జువ్వను లాగుతున్న, నరాలు జుమ్మున ఏ విధమైన సరే మీరు కాళ్ళు జాపరాదు, వేలలో వేలు తీయరాదు, కళ్ళు తెరవరాదు, అలా కూర్చోవాలి, అలా కూర్చోవాలి. స్టార్టింగ్ లో నాకు కుదిరేది కాదు. రోజు కూర్చునేవాడిని, ఒక గంటకో ఒక అరగంటకో మళ్ళీ ఆ నొప్పులు తట్టుకోలేక కాలు తీసేసేవాడు. మళ్ళీ మరుసటి రోజు సార్ ఏమనేవాళ్ళు, మరి క్లాస్ వినేవాళ్ళం కదా, మీరు ఈ రోజు తీసినా కూడా ఆ నొప్పులు మళ్ళీ రేపు వస్తాయి, ఈ రోజు మీరు చేసినట్టు మళ్ళీ రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి, మీరు ఏ రోజుకి ఆ రోజు క్లియర్ చేసుకోగలిగితే మీరు అద్భుతంగా మీ సాధన జరుగుతుంది అని చెప్పాను. సరే అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా కూర్చోవాలరా తప్పదు, గట్టిగా కూర్చోవాలా అని చెప్పేసి కూర్చున్నా. ఆ తర్వాత అలా కూర్చోంగా 2 కాళ్ళు విపరీతమైన నొప్పులు, పురుటు నొప్పుల కన్నా హీనంగా ఉండేటి. భరించా, సహించా, ఆ నరాలన్నీ జువ్వు అనేటి, పట 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 పగలుతా ఉండేటి, అర్థమయ్యేది కాదు. ఈ కర్ణేంద్ర అనుకునేవాడిని. ఆ నొప్పులకి భరిస్తే ఆ 2 కాళ్ళు నా ప్రమేయం లేకుండా ఒక్కసారిగా తూనీగా రెక్కల వలె టప 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 కొట్టుకోవటం మొదలైంది. అస్సలకి నేను ఆశ్చర్యపోయా. ఏంది నా పాటికి నేను గమ్ము కూర్చున్నాను, ఆ నొప్పులు భరిస్తా కూర్చున్నాను, నాకు ఏంది ఇది 2 కాళ్ళు కొట్టుకుంటున్నాయి అని ఆల్రెడీ గురువు గారు చెప్పారు. మీరు ఆ నొప్పులు భరించండి, నొప్పులు భరించే కొంది ఏమవుతుంది అంటే మీ నాడీ మండల శుద్ధి జరిగేటప్పుడు మీకు తెలియకుండా మీ బాడీలోంచి కొన్ని కొన్ని సింటమ్స్ జరుగుతూ ఉంటాయి, వాటిని కూడా గమనిస్తూ కూర్చోండి అని చెప్పాను. ఆ నొప్పులకి భరిస్తా ఉంటే 2 కాళ్ళు లేచి టప 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 కొట్టుకోవటం మొదలైనవి. ఓకే, నాకు అప్పుడు అర్థమైంది. ఓహో, మనము తెలియకుండా 2 కాళ్ళు లేచి తూనీగా రెక్కల వలె కొట్టుకుంటున్నాయి అంటే ఇది ఏదో సంథింగ్ ఉంది ధ్యానంలో. ఇంకా చాలా లోతుకి పోవాలా, దీన్ని బాగా అధ్యాయం చేయాలా అని చెప్పేసి నేను బాగా సంకల్పం పెట్టుకొని ప్రతిరోజు ధ్యానం చేస్తూ ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఆ గురువుల యొక్క స్పీచ్ బాగా వింటూ ఉండేవాడిని. కొద్ది రోజులు ఆ ధ్యానం చేయంగా ఆ 2 కాళ్ళు కొట్టుకోవడం తగ్గింది. తగ్గిందని చెప్పి అలా కూర్చునేవాడిని. నా ప్రణయం లేకుండా నా శరీరం ముందరకు వాలిపోయేది. ఇది వరకు ఏం చెప్పేవాళ్ళంటే, తల వాలుస్తుంది, వాలకూడదు, స్టిఫ్ గా ఉండాలా,
నా శరీరం వంగిపోతుంది, వంగకూడదు, స్టిఫ్ గా ఉండాలని చెప్పి కొద్ది కొద్ది మాస్టర్లు చెప్తే నేను వాళ్ళ యొక్క దాన్ని నేను ఫాలో అయ్యేవాడిని. ఇప్పుడు మునిబాబు గారు మీ శరీరాన్ని లూజుగా వదిలేయండి, తల వంగుతుందే వంగనేయండి, శరీరం వాలిపోతుందే వాలనేయండి. మీ ప్రమేయం లేకుండా మీ తల వంగింది, మీ ప్రమేయం లేకుండా మీ శరీరం వాలింది, మీ ఆడ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీ ప్రమేయం లేకుండా ఎప్పుడైతే మీ శరీరం వంగిందో మీ ప్రమేయం లేకుండా అదే శరీరం పైకి లేస్తుంది అని చెప్పాను నేను. అర్థం కాల. ఈ- ఏంది వంగటానికైతే వంగింది, మనం ఏదో జరిగింది, వంగిపోయింది మళ్ళీ ఎలా లేస్తుంది అనే ఒక ఆలోచన మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంక తప్పదు కదా, ఇంక ధ్యానం చేయడం మొదలు పెట్టాను. తలకాయ వంగిపోయేది, శరీరం వంగిపోయేది, అలా కూర్చునేవాడిని. వెనకాల వెన్నుపూస కాడి నుంచి తలలోని బ్రహ్మరంధ్రంలో ఉన్న నరం దాకా లోపల నుంచి నరాలు పలపల 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 సౌండ్ వచ్చేది. నాకు క్లియర్ గా వినపడుతున్నది ఆ సౌండ్లు కానీ అవన్నీ. సార్ ఏం సార్, నేను ఒకసారి సార్కి ఫోన్ చేసి, సార్ ఇది నాయన ఇది అద్భుతమైన ప్రాసెస్, అందరికీ జరిగేది కాదు, నీకు జరుగుతుంది, నువ్వు హ్యాపీగా నువ్వు దాన్ని ఎంజాయ్ చెయ్యి, నువ్వు ఇప్పుడైతే ఏ విధమైన ధ్యానం కష్టం చేస్తున్నావో అదే విధంగా కంటిన్యూగా చెయ్యి, నీ నాడీ మండల శుద్ధి జరుగుతుంది, నీ కర్మలు ప్రక్షాళన జరుగుతున్నాయి, నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క సింటమ్స్ ని పెట్టుకొని నువ్వు చేస్తున్నావో నీకు మంచి జరుగుతుంది, నువ్వు చేయనాయన అని చెప్పేసి నాకు సార్ భరోసా ఇచ్చారు. ఇంకా సారు అంత పెద్ద గురువు నాకు భరోసా ఇచ్చిన తర్వాత ఇంకా నేను తలకాయ ఉంచేసేవాడిని. తలకాయ అలా వంగిపోయిన తర్వాత తల వచ్చేసి ఆ, కాల రెండు కాళ్ళ ముందరకు వచ్చేసేది. అలా చేతులు వచ్చేసి పట్ల లోపలికి వెళ్ళిపోయేది. అలా బెండ్ అయిపోయి కూర్చునేవాడిని. అలా బెండ్ అయిపోయిన తర్వాత శరీరం అంతా విపరీతమైన నొప్పులు, నరాలు పోట్లు వచ్చేసి తట్టుకోలేకపోయేవాడిని. ఎందుకురా ఇంత నొప్పులు, ఆ నొప్పులన్నీ పోవాలంటే ఒక్క సెకండ్ కళ్ళు తెరిచి ఏళ్ళు తీసేసి పైకి లేసింటే విత్ ఇన్ సెకండ్ లో పోతాయి. కాయినా నేను ధ్యానంలో ఉన్న నొప్పులు భరించాలా భరించాలా సహించాలా అనే ఉద్దేశంతో అలా ఉంగిపోయి అలా ఉండిపోయేవాడిని. అదే టైంలో మెడ మీద నరం మీద పెద్ద దోమ జోడు కుట్టేది. ఆ కుట్టిన దోమ విపరీతమైన నొప్పి, విపరీతమైన దురద, గీక్కోవాలా నా అన్న ఆ లోపల తపన. గురువు గారు ఏం చెప్పారు, వేలు తీయకూడదు, ఆ పైకి లేయకూడదు, కళ్ళు తెరవకూడదు, ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయేదాకా అని. ఈ ప్రాసెస్ లో విపరీతమైన నొప్పులు, ఈ నరాలు, ఈ పగిలిపోవటాలు, ఈ రకరకాలుగా ఉంటే వీటికన్నిటికి మధ్యలో ఒక దోమ, ఆ దోమ చేత కుట్టించుకోవాలా. అయినా కుట్టించుకున్న కొద్ది రోజులు కానీ విచిత్రం ఏంటంటే ప్రతిరోజు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రతిరోజు దోమ అదే ప్లేస్ వచ్చి కుట్టేది. అది నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు కొడుతుందో అర్థం కాదు. ఆ ఆ 2 గంటల సేపు అలా కూర్చొని ఆ నొప్పులు అన్ని భరించి 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 సహిస్తూ ఆ కూర్చొని ధ్యానం చేసేవాడిని. కొద్ది రోజులకి ఏమైంది అంటే సార్, నా సరికాని ఆలోచనలన్నీ ఒక్కసారిగా పటాపంచలైపోయింది. నా నాడీ మండలంలో నా తల భాగంలో ఏవైతే నేను పేర్చుకొని ఉన్నానో సరికాని ఆలోచనలు, వాళ్ళు ఇట్టయిపోయారు, నన్ను ఇట్ట చేసేస్తారు, నాకు ఇది అయిపోద్దేమో, నాకు అది అయిపోద్దేమో, నేను ఇట్ట అయిపోతానేమో అనే ఆలోచనలు అన్ని నీట్గా ఒక వైట్ పేపర్ మీద చిన్న పిల్లవాడు ఏ విధంగా అయితే తెలిసో తెలియక ముక్కలా ముక్కలా గీసేస్తే ఎంత చెత్త క్లీన్ చెత్త చెదర అయిపోద్దో అదే ఆ పేపర్ ని వైట్ పేపర్ లా చేసేసారు. నాకు నేర్పించిన నా గురువులు మునిబాబు గారికి, నాకు ధ్యానం నేర్పించిన చంద్రశేఖర్ సార్కి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసి తర్వాత ఆ ఆహార నియమాలు కూడా పాటించాలి, ధ్యానం చేస్తున్నాము, ధ్యానం చేసిన తర్వాత ఆహార నియమాలు కూడా పాటిస్తూ ఉండాలి అని చెప్పి అనేవాళ్ళు. ఇది వరకు ఒక పూట తినకపోయినా కూడా ఏదైనా గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుందేమో, ఏమైనా అయిపోద్దేమో అని చెప్పేసి తినేవాళ్ళు. మునిబాబు గారు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఆకలి మనసుకి కానీ శరీరానికి కాదు నాయన, చూసుకోండి ఒకసారి, మీకు ఆకలేసినప్పుడు మీ శరీర భాగాన్ని గమనించండి, నీకు శరీరంలో ఆకలేస్తుంది, నీ మనసుకి ఆకలేస్తుంది గమనించండి అన్న. సరే, ఇదేందో కరెక్ట్ గానే ఉంది కదా అని చెప్పి, అంటే ఆల్రెడీ మన ఆ గురువు గారు పత్రిజీ గారు మితాహారం మంచి ఆహారం, ఒక్క పూట తినండి, 2 పూటలు అదే చెప్పేవాళ్ళు అనమాట. 3 పూటలు తిన్నవాళ్ళు రోగి, 2 పూటలు తిన్నవాళ్ళు భోగి, ఒక్క పూట తిన్నవాడు యోగి అని.
అసలు ఒక్క పూట తినేది ఏంది, మనం సంపాదించుకునేది ఏంది, మనం తినేదాని కోసమే కదా ఇంత సంపద అంతా ఉండేది, ఎందుకు మనం తినకుండా అసలు ఇది మనం చేసే ధ్యానం ఏంది, ఇది అని చెప్పి అని అది ఒక మైండ్ లో అదొక ఇదిగా ఉండేది. మళ్ళీ మునిబాబు గారు జూమ్ లో ఏం చెప్పేవాళ్ళు అంటే, ఇదే విధంగా మీరు 3 పూటలు తిన్నవాడు రోగి అన్నారు. అసలు 3 పూటలు తింటే రోగి ఎందుకంటే 3 పూటలు తింటేనే కదా పుష్టిగా ఆరోగ్యంగా ఉంటారు వ్యక్తి అనుకునేవాడిని నేను. కానీ అది తప్పు అనిపించి ధ్యానంలోకి వచ్చిందా తెలిసి, 3 పూటలు కాదు, 2 పూటలు కాదు, ఒక్క పూట తింటేనే యోగి అన్నారు. సరే చూద్దాం ఇది కూడా, ఎంత ధ్యానం చేస్తున్నాం కదా, గురువులు చెప్పింది మనం పాటించాలి తప్పదు అని చెప్పేసి స్టార్టింగ్ లో నేను షటిల్ ఆడేవాడిని. షటిల్ ఆడేసిన తర్వాత ఉదయం 5 గంటల నుంచి 10 గంటల దాకా ఆడేవాడిని, ఇంచుమించు 5 గంటల సేపు. ఒక అరగంట ఒక గంట వేరే వాళ్ళు ఆడేదానికి ఇప్పేసి ఇచ్చినా కూడా నేను 3 4 గంటలు ఆడేవాడిని. ఒళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోయేది. ఇంటికి పోయిన తర్వాత ఒక 2 ఇడ్లీ 3 ఇడ్లీ తిన్నాం లేరా, మనకు సరిపోతుంది అనుకుని కూర్చునేవాడిని. కూర్చున్న తర్వాత ఏమయ్యేది, ఏదో చట్నీ ఇంకోటి ఏదో పచ్చడి చేసిన తర్వాత మూడు 3 ఇడ్లీ అనేది ఇంకొక 5 6 పెరిగేది. ఎందుకని, నాకు అక్కడ మనసు చెలిస్తుంది, నువ్వు తిను నువ్వు తిను, నువ్వు షెటిల్ ఆడుతున్నావు, నీకు నీకు నువ్వు ఎంత తిన్నా కూడా ఆరాయించుకునే శక్తి నీకుంది, నువ్వు తిను తిను అనేది తినేసేవాడిని. ఆ 3 అనేది 5 7 8 10 ఇడ్లీ దాకా తినేసేవాడిని. సరే తింటే తిన్నావులే మధ్యాహ్నం తగ్గించుకోవచ్చులే అని తినమన్నది అదే మనసు. తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండేది, దాని గురించి బాధ పెట్టేది కూడా అదే మనసు. సరే మధ్యాహ్నం తగ్గించుకుందాం అని చెప్పి అనుకుంటే, మధ్యాహ్నం ఏమైంది, ఒక కూర ఒక పచ్చడి ఒక పెరుగు ఒక రసం ఉంటాయి, 4 4 ముద్దలతో తిన్నా కూడా అంత అయింది. అప్పుడు దేని తగ్గించుకోవాలా, కుదిరేది కాదు. నువ్వు తినకపోతే ఫుడ్ వేస్ట్ అయిపోద్ది, నీ ఇష్టం నాకు తెలియదు నువ్వు తినాల్సిందే అని మళ్ళీ ఆకలి అయిపోయినా కూడా ఆ కరుపు బిర్రుతో మళ్ళీ తినేసేవాడిని ఫుల్గా. తినడం చేసే పని ఏముంది, బద్ధకం కొనుక్కునేది. ఈ విధంగా నా శేష జీవితం జరుగుతా ఉంది. తర్వాత సరే, ఇందాక ఫుడ్ గురించి మనం చేద్దాం అనుకున్నాం కదా, ఆ ఫుడ్ కాడికి వచ్చేసాను. సరే ఏమైతే అది అవని, ఈ రోజు మార్నింగ్ ఒక 3 ఇడ్లీ కంటే ఎక్కువ తినను అనేది ఫిక్స్ అయిపోయాయి. మా ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఫార్మాలిటీ ప్రకారం ఒక 7 8 ఇడ్లీ పెట్టుకొని తీసుకొచ్చి ఆడ పెడితే నేను 3 ఇడ్లీ తింటాను కాబట్టి 3 ఇడ్లీ పెట్టుకొని తినేసేవాడిని. శరీరంకి సరిపోతుంది, కానీ మనసు ఏంటంటే నువ్వు తిను నువ్వు తిను అనేది, నేను తినను ఏమైతే అదావని అని చెప్పి పక్కన పెట్టేసి మధ్యాహ్నానికి వచ్చేసరికి కడుపు కొంచెం తేలిక అనిపించింది. నేను చెక్ చేసుకున్నా, ఒరే ఇదేంద్రా 8 ఇడ్లీ తిన్నప్పుడు భారంగా ఉండింది, 3 ఇడ్లీ తిన్నప్పుడు తేలికగా ఉంది అని చెప్పేసి చెక్ చేసుకున్నా. మధ్యాహ్నం భోజనానికి ఆడ కూర్చున్నాను. నేను ఆల్రెడీ చెప్పేసా మా ఇంట్లో వాళ్ళకి, నువ్వు ఏమైనా చేసుకో, నేను ఒక కూరతో తింటాను, ఒక గ్లాస్ మజ్జిగ తాగుతాను, ఇంత మించి ఏం చేసుకో, నువ్వు తర్వాత ఏమైనా చేసుకుంటే మీ ఇష్టం, నాకు సంబంధం లేదని. సరే, మధ్యాహ్నం కూడా నేను తినే మూడు ఒక భాగంలో 3 భాగాలు తీస్తే ఒక్క భాగం అంటే అంత అన్నం, అంత కూర వేసుకొని తిన్నా. ఇది నీకు సరిపోదు, నువ్వు పొద్దున్న తిన కూడా 3 ఇడ్లీ ఇది కూడా సరిపోదు, నీకు నీరసం వచ్చేస్తుంది, గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది, నీ మొహం, నువ్వు తిను తిను అంటుంది మనసు, నేను తినను, మా గురువు గారు చెప్పేసి చేయాల్సిందే అని చెప్పేసి తీసుకున్నాను. ఒక గ్లాస్ మజ్జిగ తాగేసి గమ్ముగా ఉన్నా. మళ్ళీ సాయంకాలం చూస్తే ఒళ్ళు ఏ విధంగా ఉందంటే దూది పింజంలో తేలిగ్గా ఉంది. ఒరే 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 ఒరే, మనకు తెలియదు ఇంత ముందుకు, ఇంత తినకపోతే ఆరోగ్యంగా ఉంటాం, ఇంత తింటేనే ఆరోగ్యంగా అనుకున్నాము, కానీ విషయం అది కాదు, తినకుండా ఉంటేనే ఆరోగ్యము, ఒళ్ళు తేలిగ్గా ఉంటేనే కదా మనం ఎప్పుడైనా హ్యాపీగా ఉండేది అని చెప్పేసి మధ్యాహ్నం పూట కూడా తగ్గించుకున్నాం. సాయంత్రం ధ్యానంలో కూర్చున్నాం, బాగా జరిగేది. మళ్ళీ అదే ప్రాసెస్, తల ముందరికి వెనక్కి వాలటము, శరీరం వెనక్కి ముందరికి వాలటము, అటు ఇటు వాలటము, ఆ ఈ విధంగా జరుగుతా ఉంది. మితాహారం తీసుకుంటా ఉన్నాయి. కొద్ది రోజుల తర్వాత ఏమన్నారు, ఆ తర్వాత వారానికి ఒకసారి ఉపవాసం ఉండాలని చెప్పి అన్నారు గురువు గారు. సరే, మనం ఆల్రెడీ రోజు మితాహారమే తీసుకుంటున్నాం కదా, మళ్ళీ ఈ వారానికి ఒకసారి ఉపవాసం అనేది ఎట్టా, అది మనం చేయగలుగుతామా లేదా అని చెప్పేసి నేను కొంచెం సందేహంలో పడ్డా. దాని తర్వాత ఏమైంది అంటే, ఇంకా మా ఇంట్లో వాళ్ళకి చెప్పా, ఈ రోజు నేనేం తిన్ను, పొద్దున మధ్యాహ్నం తిన్ను, సాయంకాలం చెప్తాను అన్న, అంటే పరిస్థితిని చూసి. సరే మా ఇంట్లో వాళ్ళు కూడా సరే అన్నారు. పొద్దున తీసుకోవాలా, మధ్యాహ్నం తీసుకోవాలా, కానీ ఇప్పుడు ఆకలి వేస్తుంది, తిను 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 అంటుంది. నేను అసలు గురువు గారు చెప్పారు కదా, మనసుకి ఆకలి శరీరానికి కాదు, శరీరానికి ఒక రొట్టి ఒక ఆవకాయ ముక్క సరిపోతుంది, అంతకుమించి ఏం అవసరం లేదని చెప్పి గురువు గారు చెప్పారు కాబట్టి, ఆకలి అని మనసు అనిపించినప్పుడు నా శరీరాన్ని నేను చెక్ చేసుకునేవాడిని. నాకు కడుపు అయితే హాయిగా ఉంది, లోపల ఆకలికి మనసు ఆకలికి నాకు తేడా తెలిసింది. తర్వాత నేను ఆ రోజంతా ఉపవాసం ఉన్నా. మరుసటి రోజు ఎట్టుండిందంటే నా శరీరం అద్భుతంగా, చాలా అమోఘంగా, చాలా తేలిగ్గా, దూది పింజంలాగా తేలిపోతా ఉంది, ధ్యానంలో కూర్చున్నా కూడా అద్భుతంగా జరగదు.
అప్పుడు అప్పటి నుంచి నేను మంచి ఆ, మితాహారం తీసుకుంటూ వారానికి కాకపోయినా 2 వారాలకు ఒకసారి ఉపవాసం ఉంటూ చేస్తా ఉన్నా. 20 సంవత్సరాల నుంచి నేను షటిల్ ఆడేటప్పుడు నా వెయిట్ వచ్చేసి 80 కిలోలు ఉండేవాడిని. ఎప్పుడైనా షటిల్ ఆడేది ఎందుకు, మంచి ఆరోగ్యంగా ఉండాలా, వెయిట్ తగ్గాల, వెయిట్ లాస్ అవ్వాలని. కానీ నేను షటిల్ ఆడుతూనే ఉన్నాను కానీ 100 గ్రాములు కూడా తగ్గేవాడిని కాదు. ఎందుకంటే బయటకు వచ్చి విపరీతంగా తినేసేవాడిని. ఆ మనసు యొక్క ప్రవాహంతో ఆ విధంగా ఉండేది. నేను ఎప్పుడైతే ధ్యానం చేసి రోజు మితాహారం తీసుకుంటూ బాగా ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ వచ్చానో, నాకు తెలియకుండా 80 నుంచి 70 కిలోలు 10 కిలోలు వెయిట్ తగ్గిపోయింది. ఆ మా ఇంటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, నీకు ఏదైనా షుగర్ వచ్చిందేమో, అది వచ్చిందేమో, పోయి చూపించుకో ఈ హాస్పిటల్. నాకు ఏ ప్రాబ్లం లేదు, నేను 100% ఆరోగ్యంగా ఉన్నాను. మీకు మొదట చెప్పడం మర్చిపోయాను సార్. నేను ధ్యానంలోకి వచ్చి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో నేను 2022లో ధ్యానంలోకి వచ్చాను. ఇప్పుడు దాకా నేను ఈ రోజుటికి ఒక చిన్న టాబ్లెట్ కానీ, ఒక చిన్న ఇంజెక్షన్ కానీ ఇప్పటికి నేను వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదు అంటే, నాకు ఆ ధ్యానంలో కూర్చున్న తర్వాత మొట్టమొదటి పాయింట్ నేను చదివాను అంటే, ధ్యానం సర్వరోగ నివారణి అన్న. నేను ధ్యానం చేస్తున్నా, నేను 10 మందికి ధ్యానం చెప్పాలా, నేను ఆచరిస్తేనే నేను నా స్వ అనుభవంతోనే నేను ఎదుటోళ్ళకి చెప్పగలుగుతా. నాకు చిన్న తలనొప్పి వచ్చి టాబ్లెట్ వేసుకొని, కడుపు నొప్పి వచ్చిందని టాబ్లెట్ వేసుకొని ఇంక ధ్యానాన్ని మనం ఎట్ట నమ్మేది కాదు కదా. అందుకని నాకు ఊహ తెలిసిన తర్వాత ప్రతిరోజు రోజుకి 3 పూట్ల టాబ్లెట్లు మింగేవాడిని నేను. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఇంగ్లీష్ మెడిసిన్స్ కొన్ని సంవత్సరాలు వాడా, అదే విధంగా హోమియోపతి కొన్ని సంవత్సరాలు వాడా. ఈ విధంగా మధ్య మధ్యలో తలనొప్పి కానీ కొన్ని టాబ్లెట్లు, కడుపు నొప్పి కొన్ని టాబ్లెట్లు, మోషన్స్ రావట్లేదు చెప్పి కొన్ని టాబ్లెట్లు, గ్యాస్ ట్రబుల్ కానీ కొన్ని టాబ్లెట్లు, ఈ రకరకాల టాబ్లెట్లు వాడి 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 ఉన్న డబ్బులు గిబ్బులు అన్ని అనవసరంగా వేస్ట్ చేసుకున్నాను. ఎప్పుడైతే నేను 2022లో ధ్యానంలోకి వచ్చానో, ఈ రోజుటికి 2025 జరుగుతా ఉంది. ఈ రోజుటికి చిన్న టాబ్లెట్ వేసుకోలేదు. నా వంశపారంపర్యంగా వస్తున్న నా యొక్క చెప్పిన డాక్టర్లు, నీకు నెమ్ముంది, అది టీవీ కిందకు వస్తుంది, మీ బంధువులకి ఎవరికో ఉంది ఆ రోగం, నీకు అంటుకుంది అని చెప్పి అన్నారు. ఈ ఈ రోజుటికి కూడా ఆ దగ్గు అనేది ఎట్టబోయిందో నాకే తెలియదు. కడుపు రాయిలాగా ఉండేది, ఇప్పుడు పట్టుకుంటే దూది పింజంలో మెత్తగా స్మూత్ గా తయారైంది. నా లోపల లోపల నా శరీరంలో ఉన్న చెత్త చెదారం, ఆ ఆ శరీరాన్ని వజ్రపిండంలా చేసుకోవాలా అని చెప్పి అనేవాళ్ళు గురువు. ఆ విధంగా తయారు చేసేసుకున్నాను నా శరీరాన్ని. ఈ రోజు నేను ధ్యానంలో కూర్చుంటే సార్, 10 నిమిషాలు కూర్చోలేకపోయాను స్టార్టింగ్ లో. ఈ రోజు నేను ధ్యానంలో ఒకే సిట్టింగ్ కదలకుండా తక్కువలో తక్కువ 2 అవర్స్ మార్నింగ్ కూర్చుంటా. అదే ఈవినింగ్ 2 అవర్స్ కూర్చుంటా. ఈ నడమ ధ్యానం కూడా బాగా పెంచుకుంటూ పెంచుకుంటూ పోతున్నా. ఏ విధంగా అంటే, ఒక్కొక్క రోజు బుద్ధా పిరమిడ్ లో చంద్రశేఖర్ సారు క్లాస్ బదులు మౌన ధ్యానం పెట్టారు. మౌన ధ్యానం అంటే 10 నుంచి 1 గంట దాకా 3 గంటలు, 2 గంటల నుంచి 4 గంటల దాకా 2 గంటలు, ఆ బుద్ధా పిరమిడ్ లో ఒక 5 గంటలు, నేను ఆల్రెడీ పొద్దున్న లేచి ఇంట్లో కూర్చొని ఒక 2 గంటలు, రోజుకి 7 నుంచి 8 గంటలు కూర్చొని ధ్యానం కూడా నాకు ఇప్పుడు సహకరిస్తుంది. క్షణం ఫోన్ లేకుండా ఉండలేకపోయేవాడిని నేను. ఇప్పుడు నేను ఆడకపోయినా కూడా నా ఫోన్ ఇంట్లో పెట్టేసి నేను హాయిగా పోతున్నాను. నాకు ఆ ఫోన్ మీద ధ్యాసే లేదు. క్షణం మా ఇంట్లో నేను ఒక 2 గంటలు బయట ఉన్నానంటే ఇంట్లో ఏదన్నా సరికాని ఆలోచనలతో ఉండేవాడిని. ఇప్పుడు నేను ఇంటికి పోయిన తర్వాత అసలు నాకు ఇల్లే గుర్తున్నట్లేదు. అంటే అంత పాజిటివ్ గా వచ్చేసింది. నా లోపల నరాలు, సిస్టమ్స్ అన్ని ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయినాయి. నా తలలోనే ఎన్నో కొన్ని బ్లాక్స్ అద్భుతంగా క్లియర్ అయిపోయినాయి. ఒకసారి నా స్వ అనుభవంతో ఒక విషయం చెప్తాను సార్. అది ఏంది అంటే, ఒకసారి నేను పొనుకొని నిద్రపోతున్నాను, మెలకువగానే ఉన్నాను. నా తల మీద పెట్రోల్ పోసేశారు. వాస్తవంగా అది జరిగింది కాదు, జరిగినట్టే ఉంది. పెట్రోల్ పోసేశారు. పెట్రోల్ పోసేసి పుల్లంటిచ్చేసారు, మండతా ఉంది. నేను లేచి ఏడస్తా ఉన్నాను. ఏంది ఇది, తల మండిపోతుంది, తల మండిపోతుంది, నీ తలలో కావాల్సినంత చెత్త ఉందిరా స్వామి, ఆ చెత్తను కాలుస్తున్నావు, నువ్వు కాసేపు గమ్ముగా ఉండు అని చెప్పేసి నాకు లోపల నుంచి ఇన్నర్ వాయిస్ వస్తుంది. ఏంది ఇది,
నాకు అర్థం కావట్లే. యాక్చువల్ గా నేను ఒక మనిషి నిలబడి ఉంటే ఎదుటి వ్యక్తి మీద కిరసనాయలు పోసి తలంటిస్తే ఏ విధమైన బాధ, ఆ పెయిన్ అనుభవిస్తాడో అదే పెయిన్ నేను యాస్ట్రల్ మాస్టర్స్ నా కొనుక్కున్నప్పుడు నా తల మీద ఆ కింద కిరసనాయలు పోసి ఆ మంటంటి ఇచ్చేసి ఆ మంటలో కొన్ని కొన్ని నా కళ్ళ ముందరే కొన్ని కొన్ని పటా పటా పేలి బయటికి వెళ్తా ఉన్నాయి. నేను గమనిస్తా ఉన్నాను, నేను చూసుకుంటా ఉన్నా. ఒక ధ్యానం చేసిన ఒక ధ్యాన గురువులకి చెప్తే గాని ఇది బయట వాళ్ళకి చెప్తే అర్థం కాదు. కాబట్టి ఈ రోజుకి ఎవరికి చెప్పాలా, ఈ జూమ్ లో ఇప్పుడే చెప్పాలి. ఆ విధంగా నా లోపల ఉన్న సిస్టమ్స్ మొత్తం చెప్తా ఉండరు, నువ్వు ఎన్నో కర్మలు చేసావు, ఎన్నో నాకు తెలుసు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నేను ఏం చేశాను, నేను ఎవరో నేం మాట్లాడాను, నేను ఎవరో నేమేం తిన్నాను, నేను ఎన్ని జీవులు హింసించి దాన్ని ఆహారంగా తీసుకున్నాను, ఆ, వాటి గోష్ట, వాటి అన్ని నాకు తెలుసు. అవన్నీ నా నా నర నాడి మండలం సిద్ధమై కూర్చున్నాయి. ధ్యానంలోకి వచ్చాను, ధ్యానం చేశాను, శాకాహారిని అయ్యాను, అద్భుతమైన ఆ, మంచి ఆహారం తీసుకుంటున్నాను, టయానికి నిద్రపోతున్నాను, మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా తిరుగుతున్నాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను అద్భుతమైన సపోర్టింగ్ ఉండేవాడిని. మాది ప్రొవిజన్ షాపు. ఇది వరకు నేను ఒక పని కూడా చేసేవాడిని కాదు. ఇప్పుడు మ్యాక్సిమం 75% నేనే చేస్తున్నాను. ఆ అమ్మాయికి కొంచెం రెస్ట్ ఇస్తున్నాను. నాలో మార్పును చూసి నా భార్య ధ్యానం చేయటం మొదలుపెట్టింది. అసలు నేను మా మిస్సెస్ నేను ధ్యానం చెప్పలా, చేయమని చెప్పలా, బయట వాళ్ళకి వీళ్ళకి చెప్తున్నాను. అప్పుడు నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు నా పిల్లకాయలు పసిపిల్లకాయలు వాళ్ళకి చెప్పాలి కాబట్టి చెప్పేవాడిని. తర్వాత మా మిస్సెస్ నాలో మార్పును గమనిస్తూ వచ్చింది. ఏంది, గ్లాస్ నీళ్లు కూడా మంచం మీద తీసుకొచ్చి ఇచ్చే తాగేవాడు కాదు, ఇప్పుడు గ్లాస్ నీళ్లు కూడా ముంచుకొని తాగుతున్నాడు. అన్నం పెట్టుకొని తింటున్నాడు. తిన్న పళ్ళెం తీసి సింక్లో వేసుకొని కడుక్కుంటున్నాడు. అన్ని చేస్తున్నాడు. అసలు ఇతనిలో ఏంది ఇంత మార్పు పెట్టొచ్చింది, ఏంది ఇది అని చెప్పేసి ఆమె వేలో ఆమె చూసుకుంది అని నాకు చెప్పలేదు. తర్వాత ఆమె కూడా ఏంటంటే నెమ్మది నెమ్మదిగా ధ్యానం చేయటం మొదలుపెట్టి, నేను ప్రతి ఆదివారం క్లాసుకు పోతాను. ప్రతి ఎక్కడ శాకాహార ర్యాలీ జరిగినా కూడా ప్రతి ఒక్క శాకాహార ర్యాలీకి పోతాను. ఏ యొక్క ధ్యానానికి సంబంధించిన ఏ చిన్నపాటి కానించి ఓ పెద్దపాటి సేవ చేయమని కూడా నేను విశ్వానికి ఆల్రెడీ చెప్పేసుకున్నాను. నా జీవితాన్ని ఒకప్పుడు అలా ఉండింది, ఇప్పుడు ఇంత అద్భుతంగా నా జీవితాన్ని నాకు తీర్చిదిద్దిన ఓ విశ్వమా, నేను నా శేష జీవితం ఎప్పుడు దాకా ఉంటే అప్పుడు దాకా నేను విశ్వానికి నా వంతు నేను ఏ సహాయం చేయగలగాలో ఆ సహాయం చేస్తూ, ఏ సేవ చేయాలో ఆ సేవ చేస్తూ ఈ శేష జీవితాన్ని ఇలా గడుపుతాను అని చెప్పేసి నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి, నేను నా జీవితం మొత్తం ఏంటంటే ధ్యాన జీవితానికి అంకితం అయిపోయాను. నేను చెప్పకూడదు, కొన్ని వేల మందికి అయితే నేను ధ్యానం చెప్పలేదు. మినిమం కొన్ని వందల మందికి అయితే ధ్యానం చెప్పుండ. మా షాప్కి ఎవరైనా వచ్చారు, దామ్మ నీకు ఒక 10 నిమిషాలు ధ్యానం నేర్పిస్తాను, నువ్వు రోజు కూర్చొని చేసుకో, నువ్వు ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, ఇది వరకు నేను ఇట్టున్నాను, నేను ధ్యానం చేసి అది అయ్యాను, నా మాట ఏనండి అని చెప్పిన తర్వాత కొంతమంది పైకి రావటం, వాళ్ళు ధ్యానం చేసుకోవటం, వాళ్ళు కొంచెం మార్పు రావటం, వాళ్ళు వచ్చేసి నాయన నువ్వు ఏదో ధ్యానం చెప్పావు మాకు కొంచెం హాయిగా ఉందంట. సరే ధ్యానం చేస్తే చేశారమ్మా, ఇది వరకు మీకు తెలియక నాన్ వెజ్ తీసుకున్నారు, దయచేసి అది కూడా మానేయండి అమ్మా, మీరు ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు. మీరు సంపాదించుకున్న రూపాయి రూపాయి దాచిపెట్టుకొని రేపు దేనికో మంచిదానికి ఉపయోగించుకోవాలి. కానీ ఈ సరికాని ఆహారం తీసుకొని ఆ సరికాని ఆహారం వల్ల ఆ శరీరాన్ని ఇబ్బంది పెట్టి ఆ శరీరం కుళ్ళిపోతుంది. మీరు ఆ సంపాదించిన డబ్బులు ఆ టయానికి హాస్పిటల్లో పెట్టాలా? దయచేసి నా మాటేనండి. మీరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అంటే ఆ నాన్ వెజ్ మానేసేయండి అని చెప్పడం జరిగింది. చాలా మంది నాన్ వెజ్ మానేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ధ్యానం చేస్తున్నారు, చాలా మంది మేము చెప్పిన ధ్యానులు వచ్చి పిరమిడ్కి వచ్చేసి ధ్యానం చేస్తా ఉంటే ఆ లోపల విన్నరు ఎంతో ఆనందం, ఎంతో ఆనందం. అసలు ఏంది అసలు, మనం ఒక మాట చెప్పంగానే ధ్యానం చేయటం వాళ్ళు చేశారు, మనం ఒక మాట చెప్పంగానే వాళ్ళు శాకాహారులు అయిపోతాం, ఎంత ఆనందం. అదే వాళ్ళు ఒక ఆదివారం వచ్చి క్లాస్కి రండి అనగానే రావటం, అది ఎంత ఆనందం. ఇంతకన్నా ఇన్నర్ ఆనందం ఇంకేం కావాలి. ఆ అటువంటి అద్భుతం ప్రతిరోజు ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం. అంతటి ఆనందాన్ని నేను ప్రతిరోజు పొందుతున్నాను సార్. ఓకే. ఆ అదే విధంగా నేను ఈనాడు కొత్తగా రీసెంట్ గా తిరుపతిలో కూడా మహా శాకాహార ర్యాలీ జరిగింది.
దానికి సంబంధించి పిఎంసికి సంబంధించిన విజయభాస్కర్ రెడ్డి సారు అందరూ వచ్చారు. కొన్ని ఒక 6-7 వేల మందితో కూడా అదే శాఖాహార ర్యాలీ జరిగింది. దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. ఇది వరకు నేను ఎక్కడికైనా పోవాలి అంటే రకరకాల ఆలోచనలతో ఉండేవాడిని. ఆడకు పోతాము, అది ఏమవుతుంది, ఏడకు పోతాం, ఇదేమవుతుంది, ఏడకు పోవచ్చా పోకూడదు, మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, ఇవన్నీ చెత్త ఉండేది. ఆ చెత్త అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడికైనా పోవాలి అంటే ముందర నేను అక్కడికి పోతున్నాను, నేను నాకు జరుగుతుంది, నేను దానికి ఫిక్స్ అనుకొని గుమ్ము కూర్చుంటా. ఆ టయానికి మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ ఆటోమేటిక్ గా ఆ టయానికి జరిగిపోవటము, ఆ టయానికి అన్ని సమకూరటము, ఆ టైం కలిసి రావటము, ఆ ఇవన్నీ అద్భుతం అద్భుతం అద్భుతం. ఆ కొద్ది రోజుల క్రితం నేను ఆ ఆ, ఇది ఒక 1 year బ్యాక్ సార్, నేను ఆల్రెడీ ధ్యానం చేస్తా ఉన్నాను. ఆ నా శరీరంలో ఒక ఈ తల భాగంలో కుడి పక్కన ట్యాప్ తిప్పితే కిర్ర సౌండ్ వచ్చేది నా తలలో, మెదడులో. నాకు అర్థమయ్యేది కాదు, అంటే ధ్యానానికి రాకముందు నేను చెప్పేది. ట్యాప్ తిప్పితే కిర్రని సౌండ్ వచ్చేది, ట్యాప్ ఆపితే సౌండ్ వచ్చేది కాదు. నాకు అర్థమయ్యేది కాదు, ఏంద్రా ఇది తలలో ఏమైందిరా నాయన, ఈ ట్యాప్ తిప్పితే ఈ సౌండ్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ తిప్పితే, ఎంత ట్యాప్ తిప్పితే అంత స్పీడ్ గా వాటర్ వస్తుంటుందో అంత కిర్రని కొట్టుకునేది. నాకు అర్థమైపోయింది, తలలో ఏదో వచ్చేసిందిరా నాయన, ఆ, ఇది మళ్ళీ ఏదో హాస్పిటల్కి పోవాలా, దీనికి సంబంధించి ఏదో రోగం వచ్చేసింది. నేనైతే టెస్ట్ చేయించుకోలేదు సార్. ఆ టెస్ట్ చేయించుకోకముందే నేను ధ్యానంలోకి వచ్చేసాను. ఒకవేళ నేను టెస్ట్ చేయించుకోకుంటే అది ఏ పరిస్థితిలో ఉండేదో అది నాకైతే అవగాహన లేదు. నేను ఫిక్స్ అయ్యా, ఇది నా సార్ అంటే నేనేం పని చేయలేదు, ట్యాప్ తిప్పాను, ఇక్కడ ఈ తల ఈ పక్క కిర్రని సౌండ్ రావటం ఏంది, అది శరీరంలో ఏదో ప్రాబ్లమే కదా. నాకు అర్థమైపోయింది. నేను టెస్ట్ చేయించుకునేదాకా, అంటే టెస్ట్ చేయించుకునే టైం లేదు, ఈ లోపల నాకు ధ్యాన పరిచయం అయిపోయింది. ధ్యానం అంటేనే సర్వరోగ నివారణి. సరే ఇది కూడా చూద్దాంలే అని చెప్పేసి నేను కూర్చునేవాడిని. అది ధ్యానం చేస్తూ చేస్తూ ఉన్నాను. ఆ తలలో ఆ నరాలు చిటపట అంటము, నరాలు లాగటం, జూ అంటము, లాగటం, గందరగోళంగా ఉంది. ఆ తర్వాత తర్వాత తగ్గుతా ఉండింది. తర్వాత ట్యాప్ తిప్పాను కొన్ని రోజులకి, ఆ సౌండ్ తగ్గింది. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ సౌండ్ వచ్చింది. అప్పుడు మా బుద్ధ పిరమిడ్ కి కళాధర్ రెడ్డి గారు వచ్చారు, హిమాలయ యోగి కళాధర్ రెడ్డి గారు. సార్ నేను ధ్యానంలో రాకముందు ఈ విధంగా నా పరిస్థితి, ట్యాప్ తిప్పంగానే తలలో ఒక పక్క కిర్రని సౌండ్ వచ్చేది, నేను భయపడిపోయేవాడిని. నేను ధ్యానంలోకి వచ్చాను సార్, కొద్ది రోజులకి అది పోయింది. మళ్ళీ ఒక 1 year నుంచి మళ్ళీ అది వాటర్ తిప్పినప్పుడు ఆ సౌండ్ వస్తుంది సార్. మళ్ళీ ఏదన్నా, ఏం సార్ ఇది, నేనేం హాస్పిటల్కి పోవట్లేదు, ఏం చేయట్లేదు, మీరు ఏదన్నా నాకు చెప్పండి సార్ అంటే, నీకు ఇది వరకు తలలో ఒక ప్రాబ్లం ఉంది నాయన, నువ్వు ధ్యానానికి వచ్చావు కాబట్టి దాన్ని నువ్వు టెస్ట్ చేయించుకోలేదు అన్నావు, అది కరెక్టేను. ఆ ప్రాబ్లం నీకు క్లియర్ అవుతుంది నాయన. ఆ పోయేటప్పుడు నీకు ఆ సింటమ్స్ వస్తాయి, ఆ పోయేటప్పుడు ఆ సింటమ్స్ వచ్చినప్పుడు నువ్వు గమనించుకో చాలు, నువ్వేమి టెన్షన్ పడబాక, నీ ధ్యానం నువ్వు చేసుకో, నువ్వు ధ్యానం చేసుకో, నువ్వు ధ్యానం చేసుకో, నువ్వు ధ్యానం చేసుకో అని చెప్పేసాడు. ఓకే, అంత పెద్ద కళాధర్ రెడ్డి గారు అంతలా మంచి మాట చెప్పిన తర్వాత ఇంక మళ్ళీ మా హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి, నేను ఇంకా ట్యాప్ తిప్పిన తర్వాత కిర్రని సౌండ్ రావడం, రా ఎంతసేపు వస్తుందని చెప్పి మళ్ళీ ఇంకా స్పీడ్ గా తిప్పడం, మళ్ళీ ఇంకా స్పీడ్ కర్రని సౌండ్ రావటం, రాని 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 అని చెప్పేసి నా పాటికి నేను ఉండిపోయాను. కరెక్ట్ గా 4 రోజులకి 5 రోజులకి సౌండ్ వచ్చింది వచ్చింది వచ్చింది, దాని పాటికి అది పోయింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు. 100కి 100% తల భాగం నుంచి కాలి చిటికిన వేలి దాకా నా ఒళ్ళు అద్భుతంగా, ఆరోగ్యంగా, చాలా సంతోషంగా జీవిస్తున్నాను సార్ నేను. ఓకే మాస్టర్స్, ఈరోజు విజయలక్ష్మి గారు భీమవరం నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ భగవద్గీత అధ్యాయాలు చేయబోతున్నారు మాస్టర్స్. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారికి పాదాభివందనం చేసుకుంటూ క్లాస్ ప్రారంభించుకుంటూ ఉన్నాం.
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ఏకాదశోऽధ్యాయः. విశ్వరూప సందర్శనయోగः. అర్జున ఉవాచ లేలిహ్యసేగ్రసమానः సమంతాత్ లోకా సమగ్రాన్ మదనైజ్వలబ్ధిః తేజోభిరాపూర్య జగः సమగ్రం భాసస్తవోగ్రాహ పతపంతి విష్ణు. ఓ కృష్ణమూర్తి, మండుచున్న మీ యొక్క నోళ్లచే జనులందరినీ అచుటను మింగుచున్న వారై ఆస్వాదించుచు ఉన్నారు. మీ యొక్క భయంకరములైన కాంతులు తమ తేజస్సు చేత జగత్తునంతను వ్యాపించి మిగులు తప్పింపచేయుచున్నవి. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద. విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. దేవోత్తమ, భయంకరాకారము గల మీరెవరో నాకు చెప్పుడు. ఏలయనగా మీ ప్రవృత్తిని ఎరగకున్నాను కనుక ఆది పురుషులకు మిమ్ము గూర్చి తెలుసుకొన కోరుచున్నాను. మీకు నమస్కారము, నన్ను అనుగ్రహింపుడు. శ్రీ భగవానువాచ కాలోస్మిన్ లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వా భవిష్యన్న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధాః. అర్జున, నేను లోక సంరక్షకుడనే విజృంభించిన కాలుడను అయి ఉన్నాను. ప్రాణులను సంహరించు నిమిత్తము మీ ప్రపంచమున ప్రవర్తించుచున్నాను. ప్రతిపక్ష సైన్యములందు గల వీరులు నీవు లేకపోయినను యుద్ధము చేయకున్నను జీవించి ఉందురు. మృతి నొందక తప్పదు. తస్మాత్వముత్తిష్ఠ్వ యశో లభస్వ జిత్వా శత్రున్ భూక్ష్వం రాజ్యం సమృద్ధం. మయైవైతా నీతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కాబట్టి నీవు లెమ్ము, శత్రువులను జయించి కీర్తిని పడయుము, పరిపూర్ణమగు నిష్కాటంకమైన రాజ్యమును అనుభవింపుము. వీరందరూ ఇదివరకే నా చేతనే చంపబడిరి. కావున అర్జున, నీవు నిమిత్త మాత్రముగా నుండుము. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యాపి యోధ వీరాన్ మయా హతస్త్వా జహిమా వ్యధిష్ట యుజ్యస్య జేతాసి రణే సపత్నాన్. నా చేత ఇదివరకే చంపబడిన ద్రోణాచార్యుని, భీష్మాచార్యుని, జయద్రథుని, కర్ణుని అట్లే ఇతర ఇతర యుద్ధ వీరులను కూడా నీవు చంపుము. భయపడకుము, యుద్ధము చేయుము, శత్రువులను గెలవగలవు. సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య. అర్జునుడు శ్రీకృష్ణమూర్తి యొక్క ఈ వాక్యములను విని వణుకుచున్నవాడై చేతులు జోడించుకొని శ్రీకృష్ణునకు నమస్కరించి మిగిల భయపడిన వాడగుడుచు వినమ్రుడై గద్గద స్వరముతో ఇట్లు పలికెను. అర్జున ఉవాచ స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్య జగత్ప్రహుష్యత్యనురంజతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాః. ఓ కృష్ణ, మీ యొక్క నామమును ఉచ్చరించుట చేతను, మహత్యమును లెస్సగా కొనియాడుట చేతను లోకము మిగుల సంతోషించుచున్నది, మిక్కిలి ప్రీతి పొందుచున్నది. నిన్ను చూచి రాక్షసులు భయపడిన వారై దిగంతములకు పరిగెడుచు ఉన్నారు. సిద్ధులు సమూహములన్నీ మీకు నమస్కరించుచున్నవి. ఇవి అన్నీ మీ మహిమను తగియే ఉన్నవి. అస్మాత్ తేన మరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్తే
అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదతత్పరం యత్. మహాత్మానంతరూప దేవాదేవా జగత్రాశ్రయ సత్తు అసత్తులకు స్థూల సూక్ష్మ జగత్తులు రెండింటికి నీ పరమైనట్టి అక్షర నాశరహిత పరబ్రహ్మ స్వరూపులు మీరే అయి ఉన్నారు. బ్రహ్మదేవునకు కూడా అధికారుణులు కనుకనే సర్వోత్కృష్టులు అగు మీకు జనులేల నమస్కరించుకుందురు, వారి నమస్కారములకు మీరు తగుదురు అని భావము. త్వమాదిదేవ పురుష పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూపా. అనంతరూపులగు ఓ కృష్ణ, మీరు ఆదిదేవులను, సనాతనులను, సనాతన పురుషులను, ఈ ప్రపంచమునకు శ్రేష్టమైన ఆధారమును, సమస్తమును తెలుసుకొనిన వారును, తెలియదగిన వారును, సర్వోత్తమ స్థానము అయి ఉన్నారు. మీ చేతనే ఈ ప్రపంచమంతను వ్యాపించబడి ఉన్నది. వాయుర్యమోగ్ని అరుణ శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువును, యముడును, అగ్నియు, వరుణుడును, చంద్రుడును, బ్రహ్మదేవుడును, బ్రహ్మదేవునకు తండ్రియు మీరే అయి ఉన్నారు. మీకు అనేక వేల నమస్కారములు. మరల మీకు నమస్కారము. నమః పునస్తాదత పృష్ఠతస్తే నమోస్తు తే సర్వత ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్తం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. సర్వరూపులకు ఓ కృష్ణ, ఎదుటను వెనుకను మీరే. నమస్కారము. మీకు నమస్కారము. మరియు అన్ని వైపులను మీకు నమస్కారము గాక. నమః పునస్తాదద పృష్ఠతస్తే నమోస్తు తే సర్వత ఏవ సర్వా అనంతమిత్ వీర్యామిత మిత విక్రమస్తం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. సర్వరూపుల ఓ కృష్ణ, ఎదుటను వెనుకను మీకు నమస్కారము. మరియు అన్ని వైపులను మీకు నమస్కారమగుగాక. అపరిమిత సామర్థ్యము, పరాక్రమము కలవారగు మీరు సమస్తమును లెస్సగా వ్యాపించి ఉన్నారు. కనుకనే సర్వరూపములై ఉన్నారు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానంత వేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహసార్థమసత్కరతోషి శ్రీహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యాచ్యుత తస్సమక్షం తత్క్షమయే త్వమహమప్రమేయం. నాశరహితులగు ఓ కృష్ణ, మీ యొక్క ఈ మహిమను తెలియక పొరపాటున గాని, చనువు వలన గాని సఖుడవని తలంచి ఓ కృష్ణ, ఓ యాదవా, ఓ సఖాని అలక్ష్యముగా మిమ్మల్ని గూర్చి నేనేది చెప్పి తినో, మరియు విహారము సల్పునప్పుడు గాని, పరుండునప్పుడు గాని, కూర్చుండునప్పుడు గాని, భుజించునప్పుడు గాని, ఒక్కరుగా ఉన్నప్పుడు గాని, లేక ఇతరుల ఎదుట గాని పరిహాసము కొరకు ఏ అవమానమును గాంచితినో ఆ అపరాధమును అన్నిటినీ ఆ ప్రేమయులు మిమ్ము క్షమించవేడుచున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజాచ్చ గురుర్గరీయాన్ నత్వస్సమో స్తభ్యధికః కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావా.
సాటిలేని ప్రభావము కల కృష్ణమూర్తి, మీరు చరాచరాత్మకమైన ఈ ప్రపంచమున అంతకును తండ్రి అయి ఉన్నారు. మరియు మీరు పూజ్యులను సర్వశ్రేష్ఠులకు గురువును అయి వెలయుచున్నారు. ముల్లోకములందును మీతో సమానమైన వాడు లేడు. ఇక మిమ్మ మించిన వాడు మరి ఒకడు ఎట్ల కలడు? తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వమహమీ సమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియా ప్రియాయార్హసి దేవ షోడుం. అందువల్ల నేను శరీరమును భూమిపై సాష్టాంగముగా పడవైచి నమస్కరించి ఈశ్వరుడును స్తుతింపదగిన వారునగు మిమ్ము అనుగ్రహింపవేడుచున్నాను దేవా. కుమారుని అపరాధమును తండ్రి వలెను, స్నేహితుని అపరాధమును స్నేహితుడి వలెను, ప్రియురాలి అపరాధమును ప్రియుడు వలెను నా యొక్క అపరాధమును మీరు క్షమింపుడు. అదృష్ట పూర్వం హృషితోస్మి దృష్ట్వా భయాన చ ప్రవిధంతం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ఇది వరకు ఎన్నడనూ చూడనట్టి విశ్వరూపమును చూసి ఆనందమును పొంది తిని, కానీ భయముచే నా యొక్క మనస్సు మిగుల వ్యధనందుచున్నది. కావున దేవా, ఆ మునుపటి సౌమ్య రూపమునే నాకు చూపుడు. దేవదేవా జగదాధార అనుగ్రహింపుడు. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కృష్ణమూర్తి, నేను మిమ్మలను మునుపటి వలనే కిరీటము గదా చక్రము చేత ధరించిన వారుగా చూడదలుచుచున్నాను. అనేక హస్తములు గల దేవా, జగద్రూప 4 భుజములు కల పూర్వరూపమునే మరల ధరింపుడు. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాజ్యం యన్మే తదన్యేన నదృష్ట పూర్వం. అర్జున, ప్రకాశముచే పరిపూర్ణమైనదియు జగద్రూపమైనదియు అంతము లేనిదియు మొదటిదియు నీవు తప్ప ఇతరులు చేని ఎరుగనికి ఎన్నడూనూ చూడబడనిదినగు ఈ సర్వోత్తమమైన విశ్వరూపము గలదో అది ప్రసన్నుడనగు నాచే స్వకీయ యోగశక్తి వలన నీకు చూపబడినది. నవేద యజ్ఞాధ్యానైర్న దానైః న చక్రియాభిన్న తపోభిరుగ్రైః ఏవం రూపశక్యాహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. కురువంశ శ్రేష్ఠుడు ఒక అర్జున, నా ఈ విశ్వరూపమును నీవు తప్ప మరి ఒకరెవరును ఈ మనుష్యలోకమున చూచి ఉండలేదు. నీ అనుగ్రహముచే నీవు చూడగలిగితివి. నా అనుగ్రహముచే మరియు వేదాధ్యయమున యజ్ఞాధ్యయములచే గాని, దానములచే గాని, అగ్నిహోత్రాది సౌత్ర స్మార్తాది క్రియలతే గాని, ఘోర తపస్సులచే గాని ఇట్లా విశ్వరూపమును నన్ను చూచుటకు శక్యము కాదు. మాతే వ్యధామా చ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరమీదృగ్మేదం ఏపేతభిః ప్రీతమానా పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఇటువంటి భయంకరమైన నా విశ్వరూపమును చూసి నీవు భయమును గాని చిత్త వికలత్వమును గాని పొందకము. నీవు నిర్భయుడువను ప్రసన్న చిత్తుడువునయి నా ఈ పూర్వరూపమునే మరల బాగుగా చూడు. సంజయ ఉవాచ ఇచ్చార్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపదర్శయా రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సంయపుర్మహాత్మా. ధృతరాష్ట్ర మహారాజా ఈ ప్రకారముగా శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పి ఆ ప్రకారముగా తన పూర్వరూపమును మరల చూపెను. మహాత్ముడవగు ఆ శ్రీకృష్ణమూర్తి తన సౌమ్య రూపమును వహించి భయపడి ఉన్న అర్జునుని ఓదార్చెను. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేత ప్రకృతిం గతః. ఓ కృష్ణ, మీ యొక్క ప్రశాంతమైన
ఈ మనుష్య రూపమును చూచినప్పుడు మనస్సు కుదుటపడినది మరియు నేను స్వస్థతను పొంది తిని. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణః. నా యొక్క ఏ రూపమును నీవు ఇప్పుడు చూచితూ అది మహా దుర్లభమైనది. దేవతలు కూడా నిత్యము దానిని దర్శనమునకు కోరుచున్నారు. నాహం వేదైన తపసా నదానేన నచేజ్జయ శక్య ఏవం విదో దృష్టం ద్రష్టవానసి మాం యథా. నన్ను ఏ రీతిగా నీవు చూచితో అటువంటి రూపము గల నన్ను నేను వేదములచే వేదాధ్యయన పరులచే గాని తపస్సుచే గాని దానముచే గాని యజ్ఞముచే గాని చూచుటకు శక్యుడును కాను. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం దృష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. శత్రువులను తప్పింపచేయువాడావు అర్జున, ఈ విధముగా రూపము గల నేను అనన్య భక్తి చేత మాత్రమే యథార్థముగా తెలుసుకొనుటకును చూచుటకును ప్రవేశించుటకును సాధ్యమైన వాడిని అగుచున్నాను. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. అర్జున, ఎవడు నా కొరకే కర్మలు చేయునో లేక నా సంబంధమైన దైవ సంబంధమైన కార్యములు చేయునో నన్నే పరమ ప్రాప్యముగా నమ్మియుండునో నాయందే భక్తి కలిగి ఉండునో సమస్త దృశ్య పదార్థములందును సంగమును ఆసక్తిని మమత్వమును విడిచివేయును సమస్త ప్రాణుల యందును ద్వేషము లేకయుండును అట్టివాడు నన్ను పొందుచూ ఉన్నాడు. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః. హరి ఓం తస్సతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతాత ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. ఈ ప్రకారముగా ఎల్లప్పుడూ మీ యందే మనస్సును నెలకొల్పిన వారై ఏ భక్తులు మిమ్ను ఉపాసించుచున్నారో మరియు ఎవరు ఇంద్రియ గోచరముగాని అక్షర పరబ్రహ్మమును ధ్యానించుచున్నారో ఆ ఇరు తెగల వారిలో యోగమును బాగుగా నెరిగిన వారెవరు? శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे యుక్తతమా మతాః. నా యందు మనస్సును నిలిపి నిరంతర దైవ చింతన పరులై తదేక నిష్ఠులై మిక్కిలి శ్రద్ధతో కూడుకున్న వారై ఎవరు నన్ను ఉపాసించుచున్నారే వారే ఉత్తమ యోగులని నా అభిప్రాయము. ఏ త్వక్షరమనిర్యేస్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచించంచ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఎవరి ఇంద్రియములన్నింటినీ బాగుగా నిగ్రహించి స్వాధీనపరుచుకుని ఎల్లెడలా సమభావము కలవారే సమస్త ప్రాణులకును హితమనర్చిన ఆసక్తి గలవారై ఇట్టిదని నిర్దేశింప శక్యము కానిదియు ఇంద్రియములకు గోచరము కానిదియు చింతింప నలవి కానిదియు నిర్వికారమైనదియు చలింపనదియు నిత్యమైనదియు అంతటను వ్యాపించి ఉన్నది నగు అక్షరమయ బ్రహ్మము ఎవరు తెలుసుకు ధ్యానించుచున్నారో వారు నన్నే పొందుచు ఉన్నారు. క్లేశోధికరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అవ్యక్త నిర్గుణ పరబ్రహ్మమునందు ఆసక్తి గల మనస్సు గల వారికి బ్రహ్మమునందు నిష్టను పొందుటలో సగుణోపాసకుల కంటే ప్రయాస చాలా అధికముగా నుండును. ఏలయనినా
నిర్గుణోపాసన మార్గము దేహాభిమానము కలవారి చేత అతి కష్టముగా పొందబడుచున్నది. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయా వేసిత చేతసాం. అర్జున, ఎవరు సమస్త కర్మలము నాయందు సమర్పించి నన్నే పరమగతిగా తలంచిన వారై అనన్య చిత్తముతో నన్నే ధ్యానించుచు ఉపాసించుచున్నారో, నాయందు చిత్తమును చేర్చిన అట్టి వారిని మృత్యురూపమగు ఈ సంసార సముద్రము నుండి నేను శీఘ్రముగా బాగుగా లేవదీయుచు ఉన్నాను. మయ్యేవ మన ఆధత్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. నాయందే మనస్సును స్థిరముగా నిలుపుము, నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము, పిమ్మట నాయందే నివసింతు, సందేహము లేదు. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. అర్జున, ఒకవేళ ఆ ప్రకారముగా మనస్సును నాయందే స్థిరముగా నిలుపుటకు నీకు శక్తి లేనిచో అభ్యాసము చేత నన్ను పొందుటకు ప్రయత్నింపుము. అభ్యాసమే ఆ స్థితిని ఎట్లయినను సాధింపుమని భావింపుము. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఒకవేళ అభ్యాసము చేయుటయందును నీ సమస్తుడవై సమ నీవు అసమర్థుడమైననేని నా సంబంధమైన కర్మలు చేయుట ఆసక్తి కలవాడు కమ్ము. అట్లు నా కొరకు కర్మలను చేయుచున్నవాడు కూడా నీవు మోక్ష స్థితిని పడేయగలవు. అదైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తథా కురు యతాత్మవాన్. ఇక నన్ను గూర్చిన యోగం అవలంబించిన వాడవై దీనిని కూడా ఆచరించుటకు శక్తుడు కానిచో అటు పిమ్మట నియమింపబడిన మనస్సు గలవాడవై సమస్త కర్మల యొక్క ఫలమును త్యజించి వేయుము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్తు జ్ఞానాధ్యాన విశిష్యతే ధ్యానాత్ కర్మ త్యాగాత్ శాంతిరనంతరం. వివేకముతో కూడిన అభ్యాసము కంటే శాస్త్రజన్య జ్ఞానము శ్రేష్టమైనది కదా. శాస్త్రజన్య జ్ఞానము కంటే జ్ఞాన ధ్యేయము శ్రేష్టమగుచున్నది. ధ్యానము ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగా నుండును. మనస్థితి కంటే కర్మఫలమును విడుచుట, ప్రవృత్తి యందున విషయదోషము లేకుండుట శ్రేష్టమై ఉన్నది. అట్టి కర్మఫలత్యాగము చే శీఘ్రముగా చిత్తశాంతి లభిస్తూ ఉన్నది. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్తః సమే ప్రియః. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడును, మైత్రి కరుణ కలవాడును, అహంకార మమకారములు లేనివాడును, సుఖదుఖములందు సమభావము కలవాడును, ఓర్పు గలవాడును, ఎల్లప్పుడూ సంతృప్తితో కూడియుండివాడును, యోగయుక్తుడును, మనస్సును స్వాధీనపరుచుకుని వాడును, దృఢమైన నిత్యము కలవాడును, నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు కలవాడును, నాయందు భక్తి కలవాడును ఎవడు కలడో అతడు నాకిష్టుడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్య చ మే ప్రియః. ఎవని వలన ప్రపంచము జనులు భయమును పొందురో, లోకము వలన ఎవడు భయమును పొందడో, ఎవరు సంతోషమును క్రోధమును భయమును మనోవ్యాకులితమున్నవి లేకుండునో అట్టివాడు నాకిష్టుడు. అనపేక్ష శుచి దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. కోరికలు లేనివాడును, బాహ్యాభ్యంతర శుద్ధి కలవాడును, కార్యసమర్థుడును, సమస్ఫూర్తి కలవాడును, తటస్థుడును, దిగులు దుఃఖము లేనివాడును, సమస్త కార్యములందును కర్తృత్వమును వదిలినవాడును, లేక సమస్త కామి కర్మలను శాస్త్ర విశుద్ధ కర్మలను త్యజించిన వాడును,
నా యందు భక్తి కలవాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యస్స మే ప్రియ. ఎవడు సంతోషింపడో ద్వేషింపడో శోకమును పొందడో ఎవడు శుభాశుభములను వదిలినవాడో అట్టి భక్తుడు నాకు ఇష్టుడు. సమో శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రువునందును మిత్రుల యందును మానవమానముల యందును శీతోష్ణ సుఖ దుఃఖముల యందును సమముగా నుండువాడును. దేని యందును సంగము ఆసక్తి మనస్సంబంధము లేనివాడును. నిందాస్తుతులందు సమముగా నుండువాడును. మౌనముతో నుండువాడును లేక మననశీలుడును. దేని చేతనైనను దొరికిన దానితో తృప్తిని పొందువాడును. నిర్దిష్టమగు నివాస స్థానము లేనివాడును లేక గృహాదులందు ఆసక్తి లేనివాడును. నిశ్చయమగు బుద్ధి కలవాడును. భక్తితో కూడియుండివాడునగు మనుజుడు నాకు ఇష్టుడు. ఏతు ధర్మ్యామృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియా. ఎవరైతే శ్రద్ధావంతులై నన్నే పరమగతిగా నమ్మి నాయందు ఆసక్తి కలవారై ఈ అమృత రూపముగు మోక్ష సాధనమైన ధర్మమును ఇప్పుడు చెప్పబడిన ప్రకారం అనుష్ఠింతురో అట్టి భక్తులు నాకు మిక్కిలి ఇష్టులు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోऽధ్యాయః. హరి ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా త్రయోదశోऽధ్యాయः. క్షేత్రజ్ఞ విభాగయోగः. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఓకే అమ్మా. ఓకే మాస్టర్స్, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించినందుకు థ్యాంక్ యూ మాస్టర్స్.